ఆషామాషిగా ఏం లేం మేము. ఒకప్పుడు ఏంటంటే మనము బాంఛన్ కాల్ ముక్త అనే విధంగా మనం గుళ్ళ గ్రామాలలో పనిచేసినాం. ఇప్పుడు ఎదురొట్టి నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ సిద్ధమా? జిల్లాలలో తిరుగుదామా? ప్రతి జిల్లాలో మన సమాజాన్ని లేపుదామా? లేపిందంటే మీ పీఠాలు కదిలిపోతాయి, అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి. ఎందుకంటే మోసం అనేది కొన్నిసార్లు పనికొస్తుంది. ప్రతిసారి మోసం చేసేటువంటి ప్రయత్నం జరిగితే అది మన మెడకే చుట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమాజం అవేరే ఉన్నది. మన బిడ్డలు చదువుకొని ఉన్నారు. మనోళ్ళు నీతిగా నిజాయితీగా గౌరవం కోసం బతికేటువంటి బిడ్డలు. కాబట్టి మా గౌరవానికి భంగం కలిగేటువంటి ప్రయత్నం జరిగితే ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి మా మిత్రులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి మా సమాజానికి నేను చెప్పేది ఒకటే, తప్పకుండా చైతన్యవంతమైనటువంటి సమాజం మనది. తప్పకుండా మనం పోరాటం చేద్దాం, అన్ని విధాలుగా పోరాటం చేద్దాం. ఇప్పుడు 42% నువ్వు ఇవ్వకపోతే రాబో రోజుల్లో నీ అధికారమే మేము గుంజుకుంటాం బిడ్డ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ. మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ గారికి బీసీపీఐ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా రాష్ట్ర వినయ్ భాస్కర్ గారికి, మాజీ మంత్రివర్యులు జోగు రామన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా రాష్ట్ర కుర్మ సంఘం అంజయ్య యాదవ్ గారు, మరి వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ, ముఖ్యంగా రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు కేమ మల్లేష్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సమయం ఉంటుందా సార్? రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ చైర్మన్ గౌరవ అధ్యక్షులు యాదయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీపీఎం, బీసీపీఎం. నా పేరు సుర్వి యాదయ్య గౌడ్. నేను తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుని. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికి ఆలేరు వెంకటేశ్వర గారికి స్వాగతం, సుస్వాగతం. ఎమ్మెల్యే వెంకటేశ్వర అంబర్ గౌరవనీయులు